బీసీ ఉద్యమం ఒక నిశ్శబ్ద విప్లవమని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. దీంతో భవిష్యత్తులో ప్రతి గల్లీలో మోదీ విగ్రహం పెడతారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు భవిష్యత్తు కార్యాచరణ అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని, ఇప్పటికే బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిందని గుర్తు చేసింది. మిగతా పార్టీలన్నీ బీసీ జపం చేయాల్సిన పరిస్థితి మోదీ తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ కి బీసీ సంఘాల మద్దతు ఉంటుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రులను 30 మంది ముఖ్యమంత్రులు 20 మంది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ కూడా బీసీ గారే. మన బీసీలు ఏనాడన్నా ఎదురు తిరగలేదు. ఇమ్మీడియట్ గా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి ఎన్నిక పోవాలి, ఆర్డినెన్స్ ద్వారా, చట్టం ద్వారా, జీవోల ద్వారా పెట్టాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ లేదు. ఈ పరిస్థితిలో రాజ్యాంగాన్ని సవరించాలంటే నేషనల్ పాలసీ, ఆ పాలసీ రావాలంటే జనాభా లెక్కలు కావాలి. కేంద్ర ప్రభుత్వం మీద మనం అందరి పోరాటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా కులాల వారి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. మోడీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీయమంటే గత ప్రభుత్వాలు ఎవరు లెక్కలు తీయలేదు. కానీ చరిత్రాత్మకంగా మోడీ ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీసినందుకు మనం అందరం అభినందించాలి. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను మీరు కాలరాస్తే మేము మీ ఇంటి ముందుకు మా ఎస్సీ ఎస్టీ సోదరులతో కలుపుకొని వచ్చి లక్షల డబ్బులతోటి మీ ఇంటి ముందు కూర్చుంటాం. మిమ్మల్ని కదలనీయకుండా చేస్తాం, అష్టదిగ్బంధనం చేస్తాం, మిమ్మల్ని గొడవ చేస్తాం. మీరు దయచేసి అతి సున్నితమైన రిజర్వేషన్ల అంశాల పట్ల మా జోలికి రాకండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీరు 2 నుంచి 3% విన్నా మీకు 10% ప్రభుత్వం ఇస్తే ఈ దేశంలో ఉన్న ఏ బీసీ బిడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం రోడ్డు ఎక్కలేదు. ఏ రోజు కూడా మీ వాటా కోసం మేము అడగలేదు. మాకు రావాల్సిన న్యాయంగా దక్కాల్సిన మా వాటా కోసమే మేము పోరాడుతున్నాం. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి పన్నాగాలు, కుట్రలు పన్నొద్దని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్ మిత్రులు, ఈ వేదిక మీద ఉన్న న్యాయ నిపుణులందరికీ కూడా మరొకసారి విన్నపం చేస్తున్నాను. సోదరులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం